ఇది లైవ్లో దివ్య గారు ఇచ్చిన దివ్యమైన ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వీడియో అనమాట. సో దివ్య గారు వాళ్ళకి ఎలాంటి ర్యాంకింగ్స్ ఇచ్చారు, వాళ్ళకి చెప్పిన రీజన్స్ ఏంటి, దివ్య గారు ఏమైనా గేమ్ ఆడారా, సో కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఏమవుతుందంటే ఎపిసోడ్లో ఇన్డెప్త్ అనాలిసిస్ తగ్గుతుందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను లెంత్ మీద ఫోకస్ పెడుతున్నా. సో చాలామంది కంప్లైంట్స్ లెంత్ తగ్గించండి. లెంత్ తగ్గించినప్పుడు ఏంటంటే కొన్ని తీసేయాల్సి వస్తుంది. మనకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏ పాయింట్ మిస్ అవ్వద్దు, ఇన్డెప్త్ అనాలిసిస్ ఉండాలి, అన్నీ కవర్ చేయాలంటే లెంత్ ఎక్కువవుతుంది, 50 నిమిషాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ జరిగినట్టు చెప్తే ఎపిసోడ్ టైం అవుతుంది, కానీ జరిగిన దాంతోపాటు మనం అందులో కోర్ పాయింట్స్ మాట్లాడుకుంటే దానికి ఒక ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి అన్నీ చెప్తే మరి ఎపిసోడ్ అంత లెంత్ అయితే మనది కూడా అవుతుంది కదా. సో ఎయిదర్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ లెంత్ ఆర్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇన్డెప్త్ అనాలిసిస్. సో నేను ఆలోచిస్తున్నా ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. నాకైతే అనాలిసిసే కావాలి, నేను లెంత్ పట్టించుకోకుండా చేస్తూ ఉంటాను. బట్ సమ్టైమ్స్ అది పెరిగిపోతుంటే దానివల్ల వ్యూస్ రావట్లేదు, వాళ్ళు లెంత్ చూసి ఎవరు క్లిక్ చేయట్లేదేమో అన్న క్వశ్చన్ నాకు రేస్ చేస్తున్నారు, డౌట్ రేస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ పుల్లింగ్ మీ బ్యాక్ అనమాట. సో అప్పుడు నేను ఆలోచించుకుంటున్నా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం అనాలిసిస్ మిస్ అవ్వద్దు. ఇది ఐ మీన్ డైలమా. కొత్తగా రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఏం చేస్తాం. అందుకని నేను మిమ్మల్ని అన్నిసార్లు లైక్లు చేయండి, ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్ని అడిగేది అందుకని ఎక్కువ రీచ్ పెరిగిద్ది అని చెప్పి. అంటే మీరు ఎక్కువ చూసి లైక్లు ఎక్కువ ఉంటే చూసిన వాళ్ళు ఓకే వీడికి ఇంతమంది ఉన్నారు, ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే ఇదేదో మంచిగానే చెప్తాడేమో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారని. ఎనీవే, సో ఇది లైవ్లో అయింది కవర్ చేస్తుంది, ఎందుకంటే ఎపిసోడ్లో కట్ షార్టే ఉంటుంది. సో మనం ఇక్కడే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను కానీ ఓవర్వ్యూలా చెప్తాను, ఇక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నాగార్జున గారు షూటింగ్ అయిద్దేమో దాని వీడియో చేసాక ఇది చెప్దాం అనుకున్నా, బట్ అది ఎంత మట్టుకు అవ్వలేదు. సో ఇంక నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట. దివ్య గారు ఏమైనా గేమ్ ఆడారా అంటే నాకేం గేమ్ ఆడినట్టు అనిపించలే. ఆవిడకి ఉన్న ఒపీనియన్ ఏదైతే ఉందో అది ఫ్రాంక్గా చెప్పేశారని అనిపించింది. ఒకే ఒక చోట ఏంటంటే కొంతమంది ఎగ్జాంపుల్స్ అడిగారు ఎక్కడెక్కడని, అది ఆవిడ చెప్పాల. నేను ఇక్కడ మీ గేమ్ని కరెక్ట్ చేయడానికి రాలేదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను. అదే మీరు చెప్తుంది ఆడియన్స్ ఒపీనియనే కదా అంటే లేదు, ఇట్స్ నాట్ ఆడియన్స్ ఒపీనియన్, ఇట్స్ మై ఒపీనియన్ అంటే అదేంది మరి మీరు కూడా ఆడియన్సే కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. అంటే నా ఒపీనియన్ అంతమంది ఆడియన్స్ మ్యాచ్ అవ్వాలని ఉంది, మై ఒపీనియన్ ఇస్ మై ఒపీనియన్, ఇట్స్ నాట్ ఆడియన్స్ ఒపీనియన్ అండ్ ఇట్స్ నాట్ యువర్ ఒపీనియన్ అని చెప్పి ఒక ఆనియన్ లాగా ఏదో ఒపీనియన్ అనేది చెప్పారు ఆవిడ. సో ఎవరికి ఏమి ఇచ్చారు, ఎక్కడైనా రాంగ్ చెప్పారా, రైట్ చెప్పారా, ఎగ్జాక్ట్గా చెప్పారా అంటే ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం కరెక్ట్గా చెప్పారనిపించి. కొన్ని పాయింట్లు అటు అయినా కూడా వాళ్ళు నుంచోబెట్టాల్సిన ప్లేస్లో నుంచోబెట్టారు. ఎవరైతే తక్కువలో ఉన్నారో వాళ్ళు తక్కువగానే పెట్టారు, ఎవరైతే తప్పులో ఉన్నారో అప్పులోనే పెట్టారు అనిపించింది మన పాయింట్ ఆఫ్ వ్యూ, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు ఒకటి రెండు అటు ఇటు అవుతాయి ఆబ్వియస్గా, ఇటు ఎక్కడైనా మారుతూ ఉంటాయి. ఓవరాల్ క్రైటీరియాలో చెప్తున్నాను. 13th ఫ్లోరా గారిని పెట్టారు, ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. నేను బయట నుంచి చూసినప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు నేను ట్రై చేసినప్పుడు అలాగే ఉంది. మీరు ఓపెన్ అప్ అవ్వటం లేదు, సో యాక్టివ్గా లేరు, సైలెంట్గా కూర్చుంటున్నారు, గేమ్లో కూడా షైన్ అవ్వట్లేదు, సో అంత ఇంపాక్ట్ లేదు అని చెప్పారనమాట. ఇంకొక పాయింట్ ఏమైనా చేస్తారంటే పనులు ఏం చేయట్లేదని యాడ్ చేశారు. అది నాకు నచ్చలా. ఆవిడ చేస్తుందే పనులు, అండ్ పనులు చేయట్లేదు అంటారంటే తలతల మెరిసింది బాత్రూమ్. వాళ్ళు ఫస్ట్ కొత్తగా కట్టించినప్పుడు కూడా అలా లేదు, అది తర్వాత ఆవిడ వచ్చి క్లీన్ చేసిన తర్వాత అది మెరిసింది. అసలు పీపుల్ ఆర్ మోర్ హ్యాపీ. అసలు సగం మంది అవసరం ఉండేదానికన్నా బాత్రూమ్లో ఉండడానికి ప్రిఫర్ చేశారు. అంత క్లీన్గా పెడితే బాత్రూమ్ని మీరు పనులు చేయలేదు అంటారేంటి. దాని తర్వాత ఫ్లోరా గారు దాని మీద ఇప్పుడు కాదు కానీ తర్వాత ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా చేశారండో, నేను చపాతీలు చేశాను, అన్నీ చేశాను, నువ్వేం చేయకుండా నా మీద జడ్జిమెంట్ పాస్ చేస్తావు అని. నెక్స్ట్ రాము మంచోడు, నన్ను మనుషులంటేనే మంచోళ్ళు, ఇంకా రాము అంటే మంచోడు కాకుండా ఎలా ఉంటాడు, ఆ పేరులోనే మంచితనం ఉంది. సో మనిషి మంచోడే, కాకపోతే టాస్క్ ఆడినప్పుడు ఏమీ చేయకుండా ఉంచోవటం నాకు నచ్చలేదు. గేమ్ ఏదైనా సరే 100% ఇవ్వాలి. సో పక్కన వాళ్ళు దిగజారుతారు, ఎవరాళ్ళు రీతిగా దిగజారుతారు చెప్పేసింది ఆవిడ. పక్కన వాళ్ళు అన్నారు అంటే అక్కడ దిగజారింది రీతి గారు కదా. సో వాళ్ళు దిగజారుతారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ ఉంది కానీ మీరు గివప్ ఇవ్వకూడదు, గివప్ చేస్తున్నారు ఆ పొజిషన్ని. సో ఫైటింగ్ స్పిరిట్ చూపించాలి, గివప్ చేయకూడదు. పక్కన వాళ్ళు దిగజారిపోయినా సరే మనం ఆగాలి, వెయిట్ చేయాలి, అలా తీతే మనం వదిలేయకూడదు. సో మీరు అసలు ఏం చేయట్లేదు చెప్పి ఆయనకి 12th ప్లేస్ ఇచ్చారు. నెక్స్ట్ 11th కళ్యాణ్ ఇచ్చారు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను పాజిటివా నెగిటివా అనే కాదు, ఇంపాక్ట్, గేమ్లో ప్రెజెన్స్ అన్నీ చూసిస్తున్నా. ఇంపాక్ట్ గట్టిగా ఉండి నెగిటివ్ ఉన్నా నేను వాళ్ళకి హై ర్యాంకింగ్స్ ఇస్తాను, అది లీస్ట్లో పెట్టను అన్న విధంగా చెప్పుకుంటూ వచ్చారు. కళ్యాణ్కి ఇప్పటికన్నా కూడా దాని తర్వాత మేజర్ పాయింట్ నాకు ఏదైతే పాయింట్ ఉందో అది పాస్ చేశారనిపించింది. బట్ ఇప్పుడు ఏం చెప్పారంటే నువ్వు వస్తావు, 2-3 డైలాగ్స్ వినిపిస్తాయి, తర్వాత కనిపించవు. టాస్క్లో కూడా గెలవటం పక్కన పెట్టి నీ పర్ఫార్మెన్స్ కూడా ఏం కనిపించట్లేదు, గేమ్ ప్లే అనేది కనిపించట్లేదు. కాలచక్రం టాస్క్లో అయితే మీరు గెలవాలన్న దాని మీద కూడా పక్కన వాళ్ళు ఓడించడానికి ఎక్కువ చూశారు, అలాగే దానికోసం ఆడినట్టు అనిపించింది. గెలుద్దాం అనుకున్న ఆ జోన్లో పడిపోయి పక్కన వాడిని కొట్టేయటం పడేయటం. సుమన్ గారిని ఏదైతే పడేశారో కళ్యాణ్ పవన్ ఆవిడ ఆ విషయాన్ని హైలైట్ చేశారు. మీరు అలా సుమన్ గారిని పడేయటం అలా అది కరెక్ట్ కాదని చెప్పారు. దాంతోపాటు తప్పులు ఎదగటంలో ఎక్కువ ధ్యాస చూపిస్తున్నారు.
నేను 100% అదే నేను బాగానే ఉన్నాను కానీ మీ 100% లేదు అన్నట్టు, ముఖ్యంగా పక్కన వాళ్ళు తప్పులు ఎదుగుతున్నారు అన్నట్టు అనమాట. అదే పక్కన వాళ్ళు తప్పులు ఎదుగుతున్నారు, నీ 100% అయితే లేదు, పక్క వాళ్ళని ఓడించడంలోనే ఎక్కువ ఉంటుంది, మీ దానికన్నా మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడం కన్నా వాళ్ళని తక్కువలో చూడటం, లేదంటే వాళ్ళని ఓడించడానికి చూడటం, మీరు గెలవటం కన్నా దాని మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పారు. ఈ పొజిషన్స్ ఎలా పెడుతున్నారంటే లీస్ట్ ఇంపాక్ట్, లీస్ట్ విజిబిలిటీ, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా లీస్ట్గా ఉన్న వాళ్ళు పెడుతున్నా. సో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటే వాళ్ళు నెగిటివ్ అయినా నేను పైన పెడతానని చెప్పారు. అది ఎవరి కోసం? కొంతమంది కోసం. అది ఎక్కడ చెప్పారు నేను చెప్తున్నాను. నెక్స్ట్ 10th ప్లేస్లో శ్రీజాని పెట్టారు. ఇది నాకు కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. శ్రీజాకి ఇంకా ఇవ్వచ్చు, ఎందుకంటే విధానాలు అందరివి రాంగ్ ఉన్నాయి, చాలామంది రాంగ్ ఉన్నాయి, బట్ శ్రీజ చాలా చోట్ల స్టాండ్ తీసుకుంది. దానికోసమైనా ఆవిడకి హై ర్యాంకింగ్స్ ఇవ్వచ్చేమో అనిపించింది. బట్ శ్రీజాకి ఇది చాలా ఇంపార్టెంట్, ఇలా ఇవ్వటం శ్రీజాకే మంచిది. కానీ వీళ్ళు రియలైజ్ అయ్యారా, రియలైజ్ అవ్వలేదా అన్నదే మేజర్ పాయింట్. దాని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోలేదు. లాస్ట్లో కళ్యాణ్ శ్రీజ డిస్కస్ చేసుకుంటాను, నేను చెప్తాను వాళ్ళకి ఎక్కడ భయం పట్టుకుంది ఏంటని చెప్పి, ఎక్కడ షాక్ అయ్యారని చెప్పి. నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, నీకు ఫుల్ స్టాప్ అంటూ ఏది ఉండదు, ఏ ఆర్గ్యుమెంట్ అయినా శ్రీజ కరెక్టే అని అనుకుంటావు, గొడవ పెంచుకుంటే వెళ్తా తప్పితే దానికి ఒక సొల్యూషన్ ఇవ్వు అని చెప్పారు. ఇది మేజర్. ఆ గొడవ అనేది అది లేకుండా జింగ్ జింగ్ డింగ్ డింగ్ అని వెళ్తా ఉంటే తప్పితే దానికి ఒక సొల్యూషన్ ఇవ్వు అని చెప్పి. టాస్క్లో గెలిచింది ఆల్ టార్గెట్ కాబట్టి నువ్వు ఏదైతే ఫస్ట్ టాస్క్లో గెలిచావో కానీ అందులో నీదేం లేదు, బట్ ఐఎమ్ నాట్ టేకింగ్ యువర్ విన్ అవే, బట్ అందులో నీ పర్ఫార్మెన్స్ అంటే హైలైట్ అయ్యేంత పర్ఫార్మెన్స్ లేదని చెప్పి ఏదైతే సంజన గారిని టాస్క్ గెలిపించిందో దానికోసం చెప్పారు. ఆవిడ దానికోసం ఫీల్ అంటే ఆ రోజు ఆవిడ నాకు కనీసం మంచి ఎలివేషన్ వచ్చి ఉంటుంది అని అనుకుని ఉంటారు, బట్ ఆవిడ ఎక్కడ తీస్తారన్నమాట దాన్ని. లాస్ట్ వీక్ కూడా నువ్వు ఆ కాలచక్రం టాస్క్లో ఈజీగా బయటకు వచ్చేసావని, అందులో శ్రీజన్ తప్పడం లేదు, ఈవిడన్నా కూడా బయటకు వచ్చేస్తారు, ఎవరైనా లాగేస్తే వచ్చేస్తారు. సో ఆ ఇమాన్యుల్ ఇంకా అమ్మాయికి దొరికింది, అమ్మాయి లాగేసాడు, అయిపోయింది. ఇంకా టాస్క్ ప్రకారంగా అయితే నువ్వు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయావు. ఇక్కడ ఏం చేశారంటే కూడా అగ్ని పరీక్ష షోతో కంపేర్ చేశారు. ఇది కరెక్టేనా భయ్యా అంటే కరెక్టే అని అనిపించింది, ఎందుకంటే వాళ్ళు అక్కడ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాల్సి వస్తుంది. సో దాన్ని కనెక్ట్ చేసి చెప్పారు వీళ్ళందరికీ. అక్కడ నువ్వు ఏదైతే శ్రీజ టాస్క్లు గెలిచింది తోపు అనుకున్నామో, ఇక్కడ నీకైతే అలాంటి పర్ఫార్మెన్స్ లేదు. అక్కడ నువ్వు మహామహుల్ని ఎదిరించి నిలబడ్డావు, ఇక్కడ ఇదందరూ బలంగా ఉన్నారు చెప్తాను అనమాట. బలంగా ఉన్నాయేంటి, నువ్వు అక్కడ నిలబడినప్పుడు ఇక్కడ ఎందుకు నిలబడలేకపోయావు అని చెప్పి. ఆ సీన్ లేదు, ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించిందని. ఎంజాయ్ చేస్తుందంటే అంత ఎంజాయ్, ఇట్లా గేమ్ మీద ఫోకస్గా అని తప్పితే విధానం బాలేక మాటలు బాలేక వీళ్ళు ఇంకా ఒక సముద్రంలో అందరూ కొట్టుకుపోతూ ఉన్నారు. మాటలు పాయింట్స్ ఉండవు, అనవసరంగా ప్రొలాంగ్ చేస్తున్నాం అని చెప్పి. ఇది మేజర్ ఫీడ్బ్యాక్. అబ్బా ప్రొలాంగ్ ఎక్కువ ఉంటుంది, వాగ్వాదం ఎక్కువ ఉంటుంది, ప్రీవియస్ సీజన్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ఒకరికి సెట్ అయింది ఒకరికి సెట్ అవ్వదు, ఒకరికి సూట్ అయింది ఒకరికి సూట్ అవ్వదు. కామ్గా మాట్లాడి సింపుల్గా మాట్లాడి కూడా మనం వెళ్ళిపోవచ్చు నామినేషన్స్లో, అయినా స్టిల్ పీపుల్ విల్ లైక్ యూ. అరుచుకొని మాట్లాడి ఎక్కువసేపు ఫుటేజ్ ఇస్తేనే మన పాయింట్ వెళ్తుంది అన్నది కరెక్ట్ కాదు. నెక్స్ట్ హరీష్ గారిని పెట్టారు. సో హరీష్ గారిని పెట్టేమంటారు, శ్రీజ పాయింట్స్ మీకు కూడా వస్తాయి, ముందు చూసిన హరీష్ ఇక్కడ లేరు, అక్కడ మీరు పాయింట్ చెప్తే జనాలు భయపడేవాళ్ళు, ఇక్కడ భయం కాదు కదా, జనాలు డ్యాన్స్లు వేస్తున్నారు, ఇమాన్యుల్ డ్యాన్స్, అబ్బో వచ్చాడయ్యా అని చెప్పి డ్యాన్స్లు వేశారు. సో అసలు మీకు అసలు లేదు సార్, ఇప్పుడు అంత సీన్ లేదని చెప్పేసి అనమాట. ఆవిడ ఇక్కడ డల్ అయిపోయారు. ఒక వ్యూవర్గా మీకు ఒక సెట్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఎంత త్వరగా అందులోంచి బయటకు వస్తారని నేను చూస్తాను, మీరు అలా రాలేకపోయారని చెప్పారనమాట. గేమ్ ఇంట్రెస్టింగ్ అవ్వట్లేదు. సో లాస్ట్ 2 వీక్స్ మీరు డల్గా ఉన్నారు, మీరు అసలు ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పారనమాట. నిజంగానే ఆయన చాలా చోట్ల కనిపించలేదు, ఇంకో మూలకి వెళ్ళిపోయాడు. ఇంకా థ్యాంక్స్ టు తనుజ అండ్ రీతో అని చెప్పుకోవాలి ఆయన బయటకు తీసుకొచ్చినందుకు. కంపేర్ టు అగ్రిపరీక్షన్లో ఉన్నట్టయితే ఇక్కడ లేరు, మిగతాదేమి నాకేం ప్రాబ్లం లేదు అన్నారు. రాత్రి నేనేంటి హరీష్ గారు అనుకుంటారు, నేనేంటి ఈ అమ్మాయికి అంతసేపు మాట్లాడాను, నా గురించి చెప్పాను, వాళ్ళ గురించి చెప్పాను, నేను గురించి చెప్పాను, అయినా కూడా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అని చెప్పి. యాక్చువల్గా ఆవిడ వీళ్ళందరినీ పడేసి వీళ్ళ నెత్తి మీద పాలే పోసింది, ఇంకేం చేయలే. కానీ వీళ్ళు అది పాలు అనుకుంటారా, లేదంటే అది కాలంలో నీళ్ళు అనుకుంటారా, ఇంకా వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ 8 ప్రియాలో పెట్టారనమాట. అగ్నిపరీక్షలో చూసాము మనం, వీ ప్లేడ్ గేమ్స్, ఈవెన్ ఒకే టీంలో ఆడాము మనంతా. బట్ ఇక్కడికి వచ్చాక ఐ డిడెంట్ సీ క్లారిటీ, నీలో క్లారిటీ మిస్ అయింది. ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక నువ్వు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళతో పాటు తానా అంటే తందన, ఎవరో ఒకరితో తానా అంటే తందానా అంటున్నావు, అలా అయిపోయినట్టు అనిపించింది అని చెప్పాను కదా. జంట పక్షులు ఏదో పేరు పెట్టారు వీళ్ళకి అప్పట్లో, ఏదో మొత్తానికి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ సేమ్ ఒపీనియన్. శ్రీజేతని చెప్పగానే అంటే ఎగ్జాక్ట్గా నేనే అది అనుకున్నాను అంటూ ఉంటుంది ఆవిడ. ఎవరేం చెప్పినా అలా ఉండేటికి ఆ ఒపీనియన్ అయితే ఆవిడ పాస్ చేశారు. సో నీకైతే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అది కనిపించట్లేదు, ఎవరైతే చెప్తే దానికి అగ్రీ చేస్తున్నట్టుంది అన్నట్టు చెప్పారనమాట. పట్టుకొని తానా అంటే తందానా అంటాం అని చెప్పి. అలాగే ఒక గ్రూప్లో ఉన్నావు కాబట్టి, ఈ గ్రూప్లో ఉన్నావు కాబట్టి అది వానస్ అయిన టెన్షన్, ఆ గ్రూప్లో నేను యాక్సెప్ట్ చేయించుకోవాలి అన్న విధంగా దానికోసం నీ ఒరిజినాలిటీని కోల్పోతున్నావేమో అనిపిస్తుంది అన్నారు. ఆ గ్రూప్లో నేను యాక్సెప్ట్ చేయాలి అలా ఉందంటారా? కొన్ని పాయింట్లు ఎక్స్ట్రా కనిపించినాయి, నాకు తెలియదు ఈ పాయింట్, సో తను యాడ్ చేసింది, నాకేం అలా అనిపించలే, వాళ్ళ ఒరిజినాలిటీ అని అంటే అనిపించింది నాకు. నీకున్న ఇండివిజువాలిటీ పోయింది టాస్క్లో నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్లో. ఐ ఫీల్ లైక్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పి. ఇది అగ్రీ చేస్తా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, అయి ఉండొచ్చు,
సమ్ శ్రీజ నుంచి కానీ కళ్యాణ్ నుంచి కానీ. అంటే గ్రూప్లో అవుతుంది కానీ గ్రూప్ ఫామ్ చేస్తున్నారు అనట్లేదు, కానీ ఏదైనా గ్రూప్ అన్నట్టు అవుతా ఉందని చెప్పి. గేమ్ వైజ్ అంత ఇంపాక్ట్ఫుల్ ఏం లేదు. సరే ఈ టాస్క్ అంటే నీకు రాలేదు, నువ్వు చేయలేదు కాబట్టి దాని గురించి నేను చెప్పాలని చెప్పారు. నెక్స్ట్ 7th రీతిని పెట్టారు భయ్యో. సో ముగ్గురు సెలబ్రిటీస్ని ఆవిడ 6 కింద పెట్టారు. సో అదే అంటున్నా, ఆవిడ యాస్టీస్ ఒపీనియన్ పెట్టారు తప్పితే గేమ్ మాత్రం ఆడలేదు. ఆవిడకి ఎలా ఉందో అలాగే పెట్టారు. కొంతమంది కావాలని గేమ్ ఆడి బాలేని వాళ్ళు పైన పెట్టి ఇది బాగుంది ఇంకా చల్లరిగిపోయింది అని చెప్పి పుష్ చేసి బయటికి పంపించేద్దాం అన్న థాట్ కూడా ఉంటుంది. నేను అంతా చేసేవాడిని ఏమో తెలియదు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. చేస్తా నేను, నాకు తెలుసు చేసి వచ్చి మళ్ళీ నేను తప్పు అయిపోకూడదు, బ్యాడ్ అయిపోకూడదని ఎవరైనా చెప్పేవాడిని గేమ్ ఆడేసాను ఆళ్తామని చెప్పి. బట్ బిగ్ బాస్ అలా చెప్పాడు కదా, మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి. కరెక్ట్గానే చెప్పాలి, అదే కరెక్ట్, లేదంటే రాంగ్ అవుతుంది. మనల్ని పంపించింది వాళ్ళు కరెక్ట్ చేయడానికి, అంటే గేమ్ మార్చడానికి. ఇంక అదే కంటిన్యూ చేస్తే ఇంక గేమ్ ఏం మారినట్టు కదా, చేయకూడదు, తప్పు. దివ్యాన రైట్, అలాగే చేయాలి. ఇవన్నీ నేను అక్కడ ఆలోచించను, ఇక్కడ ఆలోచించుకొని ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు చెప్తా ఉంటాను అనమాట. అది సంగతి. నెక్స్ట్ రీతు మేజర్గా కెప్టెన్సీ టాస్క్ ఆవిడ హైలైట్ చేసింది. నువ్వు కావాలని చేసావు నేను అన్నగాని ఎక్కడో సబ్కాన్షియస్గా నీకు అది ఉంది మనోడు అని చెప్పి. దాంతో ఏమైందంటే నువ్వు ఆయన తప్పులు ఎతకడం, ఆయన తప్పులు చుట్టం మానేసి పక్కన వాళ్ళు తప్పులు ఎతకడం, పక్కన వాళ్ళు తప్పులే చూసావు, అందుకే నాకు జరిగిందని చెప్పి. నెక్స్ట్ ఈ టాస్క్ బొమ్మల టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో కూడా నోబడీ వాజ్ కార్నరింగ్ యూ. నిన్ను ఎవ్వరు కార్నర్ చేయలే, నీకు నువ్వే ఫీల్ అయ్యి కార్నర్ చేశారని చెప్పి నువ్వు వెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేసావు. ఆ నార్మల్గా సాగుతున్న టాస్క్ని పిచ్చిగా చేసావు అన్నట్టు చెప్పింది అనమాట ఆవిడ. కొంచెం ప్రశాంతంగా వెళ్తున్న టాస్క్ని మంచి టాస్క్ అని చెప్పి అలా చేసావు. మంచి టాస్క్ పెడితే నేను అందరూ కార్నర్ చేశారనుకొని నీకు ఫీల్ వచ్చేసి నువ్వు వాళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేసావు అని చెప్పి ఆవిడ చెప్పారనమాట. దీనికి ఆవిడ తర్వాత కౌంటర్లు ఇస్తారు వీటన్నిటికీ. మళ్ళీ ఆవిడ కౌంటర్ ఇస్తే అక్కడ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అందరూ. నువ్వు సైగ చేసావా లేదా అన్నది నేను చెప్పను, నేను అబ్జర్వ్ చేయలేదంటే నాకే తెలియలేదు, మీకేం తెలుస్తుంది అర్థం కాలేదు. యాజ్ ఎ వ్యూవర్గా నువ్వు పవన్కి సపోర్ట్గా ఉన్నావు, నువ్వు సపోర్ట్గా ఉన్నావు అని చెప్పి వాళ్ళు దూరం అయిపోతే ఇంకా దూరం అయిపోయావు అది అని చెప్పి అన్నారనమాట. ఒక్క నిమిషం బా అయ్యో నాగార్జున గారు అప్డేట్స్ వస్తున్నాయే. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, మీరు బాగానే ఆడుతున్నారు, 6th ఎందుకు పెట్టానంటే మీరు మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు మీ అంతటి మీరు, దాని తర్వాత కనిపించట్లేదు, సో మీరు మాట్లాడాలి కనిపించాలి అన్న విధంగా చెప్తారన్నమాట. అబ్బా ఇప్పుడు కట్ చేయాలనిపిస్తుంది డిస్కషను. మీ అంతటి మీరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, మాట్లాడేటప్పుడు ఏదైనా ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం బాగా కన్వే చేస్తున్నారు, లేదంటే అసలు మాట్లాడకుండా ఉంటున్నారు. నామినేషన్స్లో కూడా మాట్లాడేప్పుడు బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడకపోతే మాట్లాడట్లేదు, సరైన స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పారనమాట. అలాగే ఎక్కడైతే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు లాగేశారో, డిమాన్ కళ్యాణ్ లాగేశారో అక్కడ మీరు వాళ్ళు ఏమి వెనకపోవటం మీరు అది బాగుంది అన్నట్టు చెప్పారనమాట. మనసుకు తీసుకోలేదని చెప్పారు. బట్ మీరైతే మాత్రం తక్కువే కనిపిస్తున్నారు, నామినేషన్స్లో బాగానే, టాస్క్లో బాగానే మీకు ఉన్నంత వరకు చేస్తున్నారు. అదర్ దెన్ దట్ మీ పర్సనాలిటీ నాకు తెలియటం లేదు అని చెప్పారు. సో మేజర్గా సుమనన్న పర్సనాలిటీ అన్నది రాలేదు. కనిపించేటప్పుడు బాగానే కనిపిస్తున్నారు, వినిపించేటప్పుడు బాగానే వినిపిస్తున్నారు, చెప్పాల్సిన చెప్పేసి వెళ్ళిపోతున్నారు, తర్వాత ఎక్కడ కనిపించట్లేదు వినిపించట్లేదు అని. నెక్స్ట్ 5th తనూజ్ అని పెట్టారు. టాస్క్స్ బాగానే ఆడుతున్నావు, అంతా బాగానే ఉంది, బిహేవియర్ కూడా బాగానే ఉంది, టైం స్పెండ్ చేయొచ్చు అనిపించింది నీ పబ్లిక్ బిహేవియర్ చూసి. ఆ అమ్మాయిని చూసి చుట్టాలు అయిపోయారు, జడేసేసుకుంటున్నారు. తనుజకి ఇప్పుడు జడేసేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా, ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి ఉన్న వాళ్ళు. బట్ యూ గెట్ ఎమోషనల్ అండ్ కంట్రోల్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. నేను టాప్ 5లో పెట్టానంటే నాకు తక్కువ కంప్లైంట్స్ ఉన్నట్టే. కాకపోతే ఏంటంటే మనకి ఈ అదే కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో పెద్ద కష్టమైతే కానీ మనం అమ్మాయిలు ముఖ్యంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పెద్ద కష్టం వస్తే కానీ ఆడకూడదు. మీరు ఈజీగా చేస్తారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకుంటారు, ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ నేను 10 సార్లు చూస్తే మీరు 5 సార్లు ఎడుతున్నట్టు ఉంటుంది. సో అది తగ్గించుకోండి అని చెప్తారనమాట. ఏడుస్తున్నట్టుగా సాడ్గా కనిపిస్తూ ఉన్నారు, అలా కాదు. అలాగే టాస్కుల్లో సపోర్ట్ తీసుకోండి. నేను సపోర్ట్ తీసుకోను, సోలోగా ఆడతాను, అదంతా అవసరం లేదని చెప్పారన్నమాట. ఇది ఎక్స్ట్రా పాయింట్. ఇప్పుడు ఆవిడ తీసుకొని ప్రతి టాస్క్లో సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఈవిడ అస్సాంకి వెళ్ళిపోద్ది. ఎక్కడ సపోర్ట్ తీసుకోవాలి అక్కడ సపోర్ట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అక్కడ తీసుకోకూడదు. మరి ఆవిడ మైండ్కి ఎక్కిందో లేదన్నది నాకు తెలియదు. తనుజ గేమ్ ఎఫెక్ట్ అవుతుందా దీనివల్ల అంటే ఈవిడికి మంచి ఇన్పుట్స్ వచ్చినట్టే. ఆ ఏడవడం ఏదైతే ఉందో అది తీసేయాలి ఆవిడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేస్తేనే తనుజ గారికి అడ్వాంటేజ్, లేదంటే డిసడ్వాంటేజ్. ఈ సపోర్ట్ పాయింట్తో మరి ఏమవుతుందో తెలియదు, చూడాలి. నెక్స్ట్ వచ్చే టాస్క్ గ్రూప్ టాస్క్లో చేస్తారు అనుకోండి, అప్పుడు ఇంకా పెంట్ అవుతుంది. నెక్స్ట్ డీమన్ పవన్ పెట్టారు 4th. ఇది ట్విస్ట్, ఎంటైర్ దానికి ఇది ట్విస్ట్. అందరినీ కలిపి మూల పడేస్తుంటే వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు, కానీ పవన్ ఇక్కడ పెట్టేవాడికి ఇంకా ఫెయిల్ అయ్యాడు లోపల. అదేంది వీడు మాత్రం మార్కులు కొట్టేశాడు, జనాల దగ్గర బంచ్ అయిపోతున్నాడు, వీడికి అసలు మనం మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడైనా నా పాయింట్ చెప్తానంటే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టేసాం కదా అని చెప్పి ఓకే జనాలను సింపతి వెళ్ళిపోయిందని ఇలాంటి అనాలిసిస్లు మైండ్లో. దీని తర్వాత వాళ్ళకున్న బుర్రకి 100 పాయింట్లు గిర్రని తిరుగుతూ ఉంటాయి. అలా ఉండిపోయారు కాసేపు అయితే.
ఎక్కడైతే కెప్టెన్సీ నువ్వు సరిగ్గా ఆడలేదన్నావు, నువ్వు అక్కడే ఆడి మంచిగా గెలుచుకున్నావు, బాగుంది, దట్ షోస్ హూ యూ ఆర్ అని చెప్పి నువ్వు ఫెయిర్గా ఆడదామని చెప్పి ఆడావు. ముందే ఫెయిర్గా ఆడుంటే కనుక అప్పుడు కూడా గెలిచేవాడివేమో తెలియదు, కానీ ఉన్న వాళ్ళందరితో నువ్వు కలిసిమెలిసిపోతూ ఉంటావు, అది నీ గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటావు. ముఖ్యంగా రీతు శ్రీజ విషయంలో నామినేషన్లో నీకు క్లారిటీ ఉంది. శ్రీజ తన నామినేషన్ పాయింట్ వీక్గా ఉందని చెప్పి నువ్వు తను సేవ్ చేసావు. సో నీ గేమ్ అయితే మాత్రం ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు నువ్వు ఆడుతుంటే వేరే వాళ్ళు చూస్తుంటే చూసాం, కానీ నీకు సంబంధించిన వాళ్ళు ఆడినప్పుడు నువ్వు వాళ్ళ పొజిషన్ అంటే సంచాలకుగా ఎక్కడ ఉంటే నువ్వేం చేస్తావు చూడాలి. అప్పుడు కూడా నువ్వు అలాంటి ఫేవరెటిజం వర్డ్ యూస్ చేయలేదు, కానీ నువ్వు అక్కడికైనా సరిగ్గా చేయకపోతే అప్పుడు నేను తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్లో పెడతానని చెప్పారు. సో బేసిక్గా అదే, గేమ్లో ఆడాలి, అందులో నీ రిలేషన్షిప్ రానికుండా చూసుకోవాలి అన్న విధంగా చెప్పారు ఆవిడ. ఇంకోటి ఏంటంటే, ఇంకా ముందు ఎందుకు పెట్టలేదంటే నువ్వు కొద్దిగా ల్యాగ్లో ఉంటావు. సో 5 నిమిషాల్లో కన్వే చేయాల్సింది 10 నిమిషాల్లో చేస్తావు అని చెప్పారనమాట. నెక్స్ట్ సంజన, గేమ్ బాగా ఆడుతున్నారు, మీకు తెలుసు, మీకు కాన్ఫిడెన్స్ ఉందని, ఆ విషయం మీకు తెలుసు, మీకు కాన్ఫిడెన్స్ ఉందని మీకు తెలుసు అంటే ఉందా అని అంటారు. నన్ను అడుగుతారు ఏంటంటే మీకు తెలుసు కదా అని చెప్పి వాడు చెప్తుంది. పర్సనల్లీ మీ గేమ్ నాకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఇంప్రింట్ అయ్యారు నాకు, అంటే నా మైండ్లో ఉన్నారు మీరు అని చెప్పి. నచ్చినా నచ్చకపోయినా నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళకి నచ్చలేదు, నెగిటివ్గానే ఉంది. బట్ ఆ విషయాన్ని డైరెక్ట్గా బయట పెట్టకుండా ఇండైరెక్ట్గానే పెడుతున్నారు అనిపించింది. సంజనా గారు అనే క్యారెక్టర్ ఒకళ్ళు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని పెట్టారన్నమాట. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీ నేమ్ మాత్రం ఆ ఇంపాక్ట్ ఉంది. సో మ్యాక్సిమం ఇందాక కూడా హైలైట్ చేసింది అది, నేను నెగిటివ్ అయినా కూడా ముందు పెడతానని చెప్పి. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సంజనా గారు నెగిటివ్గానే ఉన్నారని చెప్పి. ఏం ఇంపాక్ట్ ఉందన్నది మీకు బాగా తెలుసు, నాకన్నా మీకు వదిలేశానని చెప్తారు. మీతో కేర్ఫుల్గా ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉంటాను, ఎందుకంటే నేను అనుకుంటున్నాను అంటే మీరు నా కాంపిటీషనే, అండ్ దట్ ఈస్ గుడ్, పాజిటివ్ అనేది చెప్తారన్నమాట. నేను క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే మీరు బాగా ఆడుతున్నట్టే, ఒక మనిషి వచ్చి ఒక మనిషి కోసం క్యాలిక్యులేషన్ చేస్తే బాగా ఆడుతున్నట్టే. నా చిన్నప్పుడు క్రికెట్లో ఎవరైనా ఫారెన్ టీం ఇండియాకి వచ్చినప్పుడు, లేదంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి న్యూస్ పేపర్లో వచ్చేది ఏంటంటే సచిన్ ఎలా అవుట్ చేయాలన్న దానికి మా దగ్గర ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయని చెప్పి రాసేవాళ్ళు. సో దట్ షోస్ హూ ఈజ్ అన్నట్టు. సో ఇక్కడ కూడా సంథింగ్స్ అంటే నేను వాళ్ళతో కంపేర్ చేస్తున్నాను కదా, సిచ్యువేషన్ కంపేర్ చేస్తున్నా. ఒకవేళ మన గేమ్లోకి వెళ్తున్నప్పుడు కొంతమంది కోసం మనం ప్లాన్స్ రచిస్తున్నాం, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలనుకుంటే వాళ్ళు బాగా ఆడుతున్నట్టే గేమ్లో. అదే ఆవిడ చెప్పారు. ఎందుకు ఒకటి కాదు మిమ్మల్ని అవుట్లు ఎందుకు పెట్టలేదు, మీరు కెలుగుతారు, మీరు ట్రిగ్గర్ చేస్తారు, కావాలనే చేస్తారు, కావాలని చేసినా చేయకపోయినా మీరు మాత్రం ట్రిగ్గర్ చేస్తారు, కావాలని గెలుగుతారు అన్నారు. చేసేటప్పుడు మళ్ళీ అది మేము బయట నుంచి చూసినప్పుడు నాకు ఎంజాయ్ ఉండొచ్చు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ వేరే. కానీ ఇప్పుడు చూస్తే అది నాకు నచ్చపోవచ్చు, అండ్ మీరు నాతో ఈ విషయం ఆల్రెడీ ట్రై చేశారు అని చెప్పింది. ఇది దట్ ట్విస్ట్. ఆవిడని ట్రిగ్గర్ చేయడానికి ఆవిడని ట్రై చేశారంట. ఎక్కడ అంటే వాష్రూమ్లో. ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఇదే మెయింటైన్ చేస్తారు ఆవిడ ఎక్స్ప్రెషన్, బట్ తెలియకుండా మీరు గుచ్చుతారు సూది అన్నట్టు. బాత్రూంలో ఆవిడేదో బట్టలు పెడితే వస్తుందిలేండి ఆ పాయింట్. సో ఎక్కడ ఆవిడ ట్రిగ్గర్ చేశారని చెప్పి. సెకండ్ ఇమాన్యుల్ పెడతారు, మీ గేమ్ బాగుంది, ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, టాస్క్ ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మీకు ఆ థింకింగ్ కెపాసిటీ ఉంది, ఆల్రౌండర్ మీరు. కాకపోతే ఏంటంటే ఒకటే నెగిటివ్ ఏంటంటే పక్కోడికి ఇచ్చేస్తా అన్నారు కదా మొన్న టాస్క్లో, ఆ నెగిటివ్ పాయింట్ ఒకటి పట్టుకొని ఆయన సెకండ్ ప్లేస్లో పెట్టారనమాట. నేను ఇందాక రాముకు కూడా ఈ పాయింట్ చెప్పాను, బట్ రాము మిగతా ఏం కనిపించట్లేదు, మీలో మిగతావన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పైన పెట్టానన్నారు. ఆయన సైలెంట్ అయిపోతారు, మీరు అలా కాదు, మీరు గివప్ చేయడం, సాయం చేయడం ఏది కరెక్ట్ కాదు, మీరు ఉన్నప్పుడు కాదు, మీరు లేనప్పుడు చేసుకోండి అని చెప్పారు. నెక్స్ట్ భరణి అన్నని పెట్టారు. భరణి అన్న వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నుంచున్నాడు. భరణి అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆవిడ చెప్తున్నప్పుడు. నేను వచ్చినప్పుడే చెప్పాను నాకు కాంపిటీషన్ అంటే భరణి గారు అని చెప్పి, ఆయన థింకింగ్ నా థింకింగ్తో మ్యాచ్ అవుతుంది అనిపించిందని. ఆయన అంత థింకింగ్ ఏం చేస్తారు బ్రో, నాకు అర్థం కాదు, నాకు తెలియట్లేదా, నాకు కనిపించట్లేదా, నేనేమైపోతా నాకు తెలియట్లా. అలా ఆయన వచ్చేమో స్మార్ట్ అంటాడు, ఆయన బయటకు వచ్చాక కూడా భరణి గారు అంటాడు, మనకి తెలియకోవట్లేదా. మెజారిటీ ప్లేసెస్లో ఆయన చాలా సేఫ్గా ఆడుతూ ఉంటాడు. ఇక సంజన గారు ఈరోజు ఎలిమినేషన్ కూడా ఆయన సేఫ్గానే ఆడారు, అది ప్రాపర్ స్టాండ్ తీసుకొని పర్ఫెక్ట్గా నుంచున్నది ఏమీ లేదు, నాకు కనిపించలేదు. మంచోడే, మనిషి మంచోడే, రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తాడు, ఫిజికల్ టాస్క్లు బలంగా ఆడతాడు, చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నేను కాదన్న అసలు. కానీ వీళ్ళు చెప్పే పాయింట్లు నాకు కనిపించట్లా. సర్లే మనం గుడ్డలం అయిపోయాను అనుకుంటే, ఆయన థింకింగ్ నా థింకింగ్ అంటే ఆయన సేఫ్గా థింక్ చేస్తాడు చాలా ప్లేసుల్లో. స్టాండ్ తీసుకోవాలి మీరు, అది కదా స్టాండ్ తీసుకోవాలి మెయిన్ పాయింట్. ఆయన స్టాండ్ తీసుకోరు, ఉన్న వాళ్ళలో ఓవర్గా అందరికన్నా స్మార్ట్ అనిపిస్తారు అని చెప్పి, ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అని చెప్పి. దీన్ని మరి ఈ పాయింట్లో మరి అగ్రీ చేయాలి. ఆయన చాలా చోట్ల కావాలని మాట్లాడరు, ఎందుకులే మనకి తలకాయ నొప్పి అని చెప్పి. ఓటింగ్ అయింది, 4 ఓట్లు పడిపోయి ఇంక అయిపోయింది, మన ఒపీనియన్ ఎవరికి కావాలని చెప్పి వదిలేస్తారు, స్మార్ట్. కానీ ఇది లాంగ్ రన్లో పనికి వస్తుందంటే పనికిరాదు. ఆయన ఒక్కొక్క కంటెస్టెంట్ మీద భరణి గారికి ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయని తెలిసినప్పుడే భరణి గారి గేమ్ అంటే తెలిసిద్ది. భరణి గారి ఒపీనియన్లు ఎప్పుడు తెలుస్తాయి, ఆయన అలాంటి ఓటు కానీ ఎక్కడికైనా మాట్లాడినప్పుడు తెలుస్తాయి. మన శ్రీజ గురించి మాట్లాడారు, అప్పుడు భరణి గారు ఏంటన్నా తెలిసిద్ది. అలా ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడినప్పుడు భరణి గారి గేమ్ మీద ఎంత ఐడియా ఉందన్నది మనకు తెలిసిద్ది. మనం మాట్లాడుకునే పాయింట్ భరణి గారు మాట్లాడితే అప్పుడు మనం ఆయన కనెక్ట్ అవుతారు. నాకు అలాంటి కనెక్షన్ పాయింట్ రావట్లేదు సరిగ్గా. మంచోడు టాప్లో ఉంటాడు ఖచ్చితంగా, నెంబర్ 1 అంటే ఒప్పుకోను, కానీ అది ఆ ప్లేస్ని ఒప్పుకోను, కానీ టాప్లో ఉంటారు, రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అందరితో మంచిగా ఉంటారు, టాస్క్లు బలంగా ఆడతారు,
బట్ వాట్ ఈస్ భరణి అన్నది రాలా నాకు. అది మరి వీళ్ళకి ఏం తెలిసింది ఏంటో కానీ. నెక్స్ట్ గేమ్ అయితే బాడతారు. ఇమాన్యుల్ కూడా మీరు అలా పట్టేసుకుంటే నాకే భయం వేసేసిందని చెప్పి గేమ్లో ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ స్టాండ్ తీసుకోరు. డిఫెండ్ ఎందుకు చేసుకోవటం లేదు, మీరు డిపెండ్ చేసుకోండి అని అదొక్కటే ప్రాబ్లం. మిగతాదంతా పర్ఫెక్ట్ అని. డిపెండ్ చేసుకోకపోతే ఎందుకు చెడ్డ అవటం, సేఫ్లీలా ఉంటుంది. సో చూద్దాం గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటారని చెప్పి. మనిషి అంతే అయి ఉండొచ్చు, నేను అది కూడా ఒప్పుకుంటా. నెక్స్ట్ తర్వాత వాళ్ళకి అయితే జోకులు వేసుకున్నారు, సుమనన్న తనుజ గారు డార్లింగ్ అని అది అని ఇదని అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్, మీరంతా దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ మీద మీ అభిప్రాయాన్ని ఇప్పుడు బలంగా వ్యక్తపరచచ్చు, బట్ ర్యాంకింగ్స్ అయితే మారవు అని చెప్పి. ర్యాంకింగ్స్ కోసం కొట్టుకోకుండా దివ్యతో చెప్పిన పాయింట్లకి మీరు పెట్టచ్చు అంటే, పవన్ ఆలోచించి ఆగిపోయి అన్నావు కదా ఎప్పుడు అని చెప్పంటే, నువ్వు 10 నిమిషాల్లో 5 నిమిషాలు ఆగిపోతావు, లాగ్ అయిపోతావు అని చెప్పి ఆవిడ చెప్పారన్నమాట. దాని తర్వాత రీతు, నేను చేయలేదు, ఫస్ట్ వేరే వాళ్ళే నా మీద అటాక్ చేశారు ఆ టాస్క్లో అనగానే సంజన గారు వస్తారు మధ్యలో, నువ్వు ఫస్ట్ నా మీదకి వచ్చావు అని. కరెక్టే, రాము తను తీస్తున్నప్పుడు ఫస్ట్ ప్రీతి వచ్చింది, దాని తర్వాత మేము వచ్చాము అని చెప్పి. దాని తర్వాత ప్రీతి అంటే ఎమోషనల్ అయిపోతాను కదా, దాన్ని తొక్కి పట్టి నార తీస్తా, ఇంకా తొక్కేస్తా అని చెప్తారన్నమాట. మళ్ళీ పవన్ వస్తాడు, అంటే నేను లేజీగా ఉన్నాను అని చెప్పి. అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ చూపిస్తుంది ల్యాగ్. ఇందాక అడగాల వరుసగా తన ఛాన్స్ ఉన్నాడు, మళ్ళీ అడిగాడు, ఇక్కడే ప్రూవ్ చేసుకున్నాడు ల్యాగ్ అని చెప్పి. నెక్స్ట్ ఫ్లోరా గారు, నేను నోటీస్ చేశాను అన్నీ చేశానంటే, అవునండి నేను చూడలేదంటే, మరి చూడకుండా ఎందుకంటే జడ్జ్మెంట్ పాస్ చేశారంటారు. సింపుల్ థింగ్, ఇంపాక్ట్గా లేరని అంతే. నెక్స్ట్ కళ్యాణ్ చాలాసేపు ఆర్గ్యూ చేశాడు కొద్దిగా, మేము పక్కన వాళ్ళని ఓడించడానికి ఆడలేదు, వీక్ అయిన వాళ్ళు ఎవరున్నారు చూసుకొని వాళ్ళ పక్కన స్ట్రాంగ్ పెట్టుకుని ఒక స్ట్రాటజీగా వాడామంతే, ట్యాకిల్ చేస్తారని స్ట్రాంగ్గా పెట్టుకున్నంతే. దివ్య మీది స్ట్రాటజీ అయితే అది తప్పేం లేదు, కానీ నిన్ను నువ్వు పైకి లేపడానికి ఆలోచించట్లేదు, పక్కన వాళ్ళని తొక్కేయడానికి ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్పి. అది చెప్పిన పాయింట్. ఆయన ఎగ్జాంపుల్ అడుగుతాడు అనుకుని అడగల. ఇంకోటి చెప్పింది ఎక్స్ప్రెషన్స్, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నచ్చడం లేదు, ఏదో యాటిట్యూడ్ ఉన్న లుక్ ఉంది, నువ్వేంటి నాకు చెప్పేది అని అంటది. మరి ఇందాక ఎందుకు చెప్పలేదు కళ్యాణ్ ఈ పాయింట్ రేస్ చేస్తాడు. ఆడేం చెప్పింది అంటే, ఎగ్జాంపుల్ నేను నాగా కూడా వచ్చినప్పుడు నీలో ఫైర్ తగ్గింది అంటే, నాకన్నా నీలోనా వేసాడు కదా ఫైరా, నాకన్నా ఎక్కువ చూపిస్తావా, సో దట్స్ కాల్డ్ యాటిట్యూడ్. అదంటే నా ఫేస్ అంతా అలాగే ఉంటే ఎక్స్ప్రెషన్స్ అది అంటాడు అనమాట. నువ్వేదో అన్బీటబుల్ అన్నట్టు నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, నువ్వేదో బాగా ఆడేసావు, నువ్వేదో అన్బీటబుల్ అంటే ఒక బాగుంటుంది, కానీ బట్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్లు ఇవ్వడం ఏంటి, బాగాలేదు ఏం బాగాలేదు అంటది. కళ్యాణ్ అది ఎందుకు చెప్పలేదు ముందు అంటాడు. ప్రతిసారి అంతే, మీరు ఆ పాయింట్ ఎందుకు ముందు చెప్పలేదు అంటాడు. ఎప్పటికప్పుడు నీకు చెప్పారు, నువ్వు అదృష్టం ఆ పాయింట్ చెప్పారు, అదే మేజర్ పాయింట్. మిగతావి పక్కన వాళ్ళు తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారు అవన్నీ నాకు తెలియదు, నాకైతే అనిపించట్లేదు. అది టాస్క్ ఆయన టాస్క్ ఆడాడు. మేజర్ థింగ్ ఆయన విషయం కన్వే చేసేటప్పుడు యాటిట్యూడే కనిపిస్తుంది, యారగెన్స్ లాగా అనిపిస్తుంది. అది మార్చుకోయాలంటే మేజర్ పాయింట్ చెప్పేసిన తర్వాత అది ఎందుకు ముందు చెప్పలేదు అంటారేంటి. దివ్య అది సెకండరీ పాయింట్, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా లుక్, ఆ లుక్ చూసే వచ్చింది అది అని చెప్తారు. అది మార్చుకుంటే బాగుంటుంది, మీ మనిషి అంతా అనుకుంటూ ఉంటాడు. శ్రీజ నెక్స్ట్ వస్తుంది, అక్కడ టాస్క్ ఇక్కడ టాస్క్ కంపేర్ చేసి చెప్పు కదా. ఏంటంటే కొంతమంది స్ట్రైట్గా చెప్తారు, నేనేంటంటే స్టెప్ బై స్టెప్ మొత్తం ఏం జరిగిందో చెప్పుకుంటే అక్కడికి వస్తాను అది అని చెప్తాను అనమాట. నా ఆర్గ్యుమెంట్ అలా ఉంటుంది అని అంటారు. దాని తర్వాత నేను ఒక్కదాన్ని ఆర్గ్యూ చేయను కదా, పక్కన వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తానని నేను చేస్తాను కదంటే, దివ్య అంటే నువ్వు ఒక రాయి ఇసిరేసి ఒకళ్ళ మీద ఇసిరేసి నువ్వు వాళ్ళని ఏం మాట్లాడద్దంటే అలాగా, సో ఫస్ట్ నువ్వు ఇనిషియేట్ చేస్తావు, తర్వాత అది పెరుగుతూ ఉంటుంది అని చెప్తారనమాట. సరే చేయొద్దంటే అలాగంటే ఎక్కడ చెప్పు, నా గేమ్ నేను బెటర్ చేసుకుంటే ఎక్కడ చెప్పు అంటే, సారీ ఎక్కడ చెప్పు అంటే, నీ గేమ్ నేను ఎందుకు బెటర్ చేస్తా అంటది ఆవిడ. నేను ఎందుకు చెప్తాను ఎక్కడ అన్నది, నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్తానంటే, అలాంటివి ఏం చెప్పనంటే ఎగ్జాంపుల్ ఇచ్చి చేయాల్సిన అవసరం లేదు అనేస్తుంది దివ్య. అయితే నువ్వు చెప్పనంటావు అంటారు, ఎందుకు బెదిరిస్తున్నారా, ఆవిడ చెప్పదా, నేను చెప్పను, సింపుల్. కొంతమందికి స్టాండ్ తీసుకోవటం లేదు అన్నో, నేనేమో స్టాండ్ తీసుకున్నా కూడా ఇలా ఉంది నా పరిస్థితి అన్నట్టు చెప్తారు. స్టాండ్ తీసుకోవడం ఇట్స్ నాట్ ప్రాబ్లం, ఖచ్చితంగా సీరియస్ స్టాండ్ తీసుకుంది, కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడ చెప్పింది ఆలోచించండి. అలాగే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ లేదు, ఫస్ట్ వీక్ నుంచి 2 టాస్క్లు ఆడామని చెప్పుకుంటున్నారు. ఫస్ట్ టాస్క్ అయితే నా తప్పు లేదు కదా, వాళ్ళు తీయకపోతే అన్నట్టు. దివ్య గారు అక్కడ పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నాయి అగ్ని పరీక్షలో, నువ్వు వాళ్ళందరినీ ధీటుగా నిలబడ్డావు, ఇక్కడ మాత్రం అలా కనిపించలేదంటే సిచ్యువేషన్స్ అంతే, అదృష్టం సిచ్యువేషన్లు అన్నీ 100 ఉంటాయి. ఇప్పుడు సుమన్ లాస్ట్కి ఉండిపోయాడు మొన్న కాలచక్రం టాస్క్లో, ఎలా ఉండిపోయాడు, వాళ్ళు చేంజ్ అయ్యి రీతుని ముందు తీసేద్దాం రీతు జోలికి వెళ్ళారు, రీతుని తీసేశాక ఆయన ఫౌల్ చేశాడని చెప్పి ఆయన అవుట్ అయ్యాడు, తర్వాత వాళ్ళని ఇంటి తెద్దాం ప్లేసులు మారారు. సో అలా సుమన్ చివరికి మిగిలిపోయాడు, అది జరిగింది. సో అదృష్టం ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి. అలా అని చెప్పి సుమన్ తనంతా తను వదిలేదు కదా, పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, తన ప్రతిభ తను చూపించాడు. నెక్స్ట్ సంజన వాష్రూమ్ ఇష్యూ కోసం చెప్తున్నారు అంటే, దివ్య అక్కడ మీరు బట్టలు అక్కడ పెట్టేశారంటే మీరు నాకు రూల్స్ చెప్పారంటారు. చెప్పలేదు, సో ఇక్కడ మీరు చెప్పలేదు, ఇక్కడ నేనేం ట్రై చేయలేదు అంటారు. లేదండి మీరు ట్రై చేశారు, ఎలా ట్రై చేశారంటే, నా ఎదురుగా మీరు ప్రియా నరిచారు, ఏంటి ఎలా ఉందని చెప్పి, నువ్వు ఎలా చేస్తావు అది అని చెప్పి, నీకు కనిపించలేదా అని చెప్పి, అలాగా నేనే కదా చేసింది, మీరు ఎందుకు ప్రియా మీద అరవాలి అని చెప్పి, మీరు డ్యూటీ తప్పు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, మీరు ఓవరాల్గా ఏంటంటే మీరు అరిచారు, నేను అక్కడి నుంచి సైలెంట్గా వచ్చేసా, ఎందుకంటే నేను సీన్ క్రియేట్ చేయాలనుకోవాలా, సో మీ ప్లాన్ని నేను తిప్పుకొట్టాను అన్నట్టు ఆవిడ చెప్తారనమాట. సో అక్కడ ఏం జరిగిందంటే,
తనుజ వెళ్ళింది, నేను బయట వెయిట్ చేస్తాను, ఈ లోపల బిగ్ బాస్ రమ్మన్నాడని చెప్పి వెళ్ళిపోయాము అని చెప్పి, నేను బయటకు వచ్చేసా కాబట్టి మీకు స్కోప్ రాలేదు, లేదంటే అక్కడ స్క్రీన్ క్రియేట్ చేయడానికి మీకు స్కోప్ రాలేదని చెప్పింది. లేదు నేను అలా ఏం చేయలేదంటే అది మీకు తెలుసు నాకు తెలుసు అనేది నవ్వింది. మేబీ చేసి ఉండొచ్చు, నేనైతే చూడలేదు ఇది లైవ్లో. సరే మీకైతే రూల్స్ అన్నీ చెప్తానంటారు. దాని తర్వాత హరీష్, ఐ రెస్పెక్టెడ్ యువర్ ఒపీనియన్స్ రాంగ్ కూడా అవ్వచ్చు, మారచ్చు, పర్సెప్షన్స్ ఒపీనియన్స్ అంటే మారితే మీకు అగ్ని పరీక్షలో ఇప్పుడు అన్న అంటే నేను ఆ మనిషిని కాదన్నారు, ఇక్కడ మారింది కదా అంటే నన్ను ట్రస్ట్ చేస్తా అన్నారు కదా, అదే అంటే నేను మిమ్మల్ని ఒక్క విషయంలో ట్రస్ట్ చేస్తాను అంటే మీరు చెప్పేది ఏదైతే అది ట్రస్ట్ చేస్తానని, కానీ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తానని లేదు అని చెప్పి కొద్దిసేపు మాట్లాడుకుంటారు మామూలుగానే. అయితే ఆయన ఏమంటాడంటే నేను ఓడిపోలా అని గివప్ చేయలేదు, ఓడిపోయాను గివప్ చేయలేదు, నామినేషన్స్లో గాయపడ్డ పులిైనా ఫైట్ చేశా, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అని చెప్పారనమాట. ఆవిడేమో దివ్య అనేవాళ్ళు 1,00,000 అంటారు, మీరు అలా అక్కడ వరకు తెచ్చుకోవడం మళ్ళీ వెళ్ళిపోతానంటాం నాకు నచ్చలేదు అని చెప్తారు. ఆయనేమో నువ్వు చూసేది 6, నేను రాసింది 9, 6 కాదు నేను 9 రాశానని నీ చేత చెప్పిస్తా, ఈ 9 నాదే అంటే సీజన్ 9 నాదే అన్నట్టు ఆయన చెప్తారనమాట. అంతే, ఇంకేం చేయలేం. ప్రియా అంటే ఐ హ్యావ్ మై సెన్స్ ఆఫ్ క్లారిటీ అని చెప్పిద్ది అనమాట. సో అది ఓనర్స్ వర్సెస్ టాలెంట్లో ఓవర్ షాడో అవుతున్నట్టుంది అంటది. గ్రూప్స్ లేకుండా ఇండివిజువల్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను నామినేషన్స్లో కానీ గ్రూప్ నామినేషన్లో కానీ నా రీజన్స్ నేనే పెడతానంటే నువ్వు పెడతా ఉండొచ్చు, కానీ మాకైతే కనిపించట్లేదు, మేబీ ఓవర్ షాడో అవుతున్నావు, ఆలోచించుకో ఎవరి వల్ల అవుతున్నావు ఏంటని చెప్పి ఆవిడ చెప్పిద్ది అనమాట. ఇవిడేమో ఐఎమ్ నాట్ కౌంటరింగ్ యూ, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ క్లారిటీ అంటది. దగ్గరండో కామనర్స్ కొద్దిగా దగ్గరండో అని అనుకోవాలి మనం చూసి. నెక్స్ట్ శ్రీజ అంటే ఫిజికల్ టాస్క్ ఆడి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు, మేము ఆడిన వాళ్ళందరూ ఒకవైపు ఉన్నాము అని, కానీ మీరు చెప్పింది ఆడియన్స్ ఒపీనియన్ కదంటే ఇది ఆడియన్స్ ఒపీనియన్ కాదు నా ఒపీనియన్ చెప్పిద్ది అనమాట. కళ్యాణ్ అంటాడు మీరు కూడా ఒక ఆడియనే కదా నిన్నటిదాకా అని చెప్పంటే, యాజ్ అ వ్యూవర్గా నా ఒపీనియన్ నాకు ఉంటుంది కదా, నేను అదే చెప్పాను అనుకుంటారు. బయట ఆడియన్స్ నాకు తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తారనమాట. నెక్స్ట్ ఇంకోటి చెప్తారు, వాళ్ళు 0 నుంచి స్టార్ట్ అయ్యారు, మీకు ముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్తో అడుగు పెట్టారు, వాళ్ళు 0 నుంచి చేశారు, అది డిఫరెన్స్ కొద్దిగా చూసుకోండి అని చెప్పారన్నమాట. నెక్స్ట్ బిగ్ బాస్ దివ్య అభిప్రాయాలు మీరు విన్నారు, ఇప్పుడు మీ ఆట గురించి ఒక అవగాహన ఏర్పడింది అనుకుంటున్నాను, చూసుకోండి అని చెప్పి ఆయన కూడా వదిలేశాడు. దాని తర్వాత కళ్యాణ్ శ్రీజ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. దివ్య ఏం చెప్పిందంటే, కళ్యాణ్ నీకు నేను నిజంగా చెప్తున్నాను, ఎక్స్ప్రెషన్ మార్చుకోండి, నా ఎక్స్ప్రెషన్సే ఎంత అంటాడు. అలా కాదు నా ఎక్స్ప్రెషన్ కూడా ఇంతే, కానీ నేను నవ్వుతూ ఉండటం లేదా అంటే నవ్వి బుగ్గలు నొప్పి వచ్చేస్తున్నాయి అయ్యి అని చెప్తారనమాట. నెక్స్ట్ ఫ్లోరా గారికి కూడా ఇది చెప్పింది. ఒక్క నిమిషం ఉండండి, నెక్స్ట్ నామినేషన్స్ కోసం మాట్లాడండి ఇద్దరు కూర్చొని బెంచ్ మీద. కళ్యాణ్ అంటే నా మీద కూడా పడచ్చు, ఈ వారం ఏమైద్దో ఏంటో నా మీద కూడా పడిద్దేమో అనుకుంటాడు, కొద్దిగా భయపడతారు కళ్యాణ్. నెక్స్ట్ అమ్మాయి పేరేంటి ప్రియా, వీళ్ళందరికీ భయం వేస్తూ ఉంటుంది. దట్టు కెప్టెన్సీ టాస్క్ కూడా వెళ్ళిపోయింది, వేరే వాళ్ళు లేరు, ఇంకా బాత్రూంలో లాగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. సరే ఇది మాత్రం ర్యాంకింగ్స్ అయిపోయిన తర్వాత శ్రీజ అంటే నువ్వు సేవ్ అవుతారా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ప్రియా కూడా సేవ్ అయిద్దిరా, ఇట్స్ బిట్వీన్ హరీష్ అండ్ రాము మధ్య ఉంటుందిరా అని చెప్పి శ్రీజ చెప్తుంది ధైర్యంగా. యాక్చువల్గా ఆవిడ ఫ్లోరాన్ సేవ్ చేయకపోతే ఛాన్స్ ఉండేదేమో తెలియదు మనకి, ఓట్లు పడతాయిలేండి మన సైడ్ నుంచి పడతాయి, మనకు తెలుసు కదా, అలాగే తెలియపోయినా. కళ్యాణ్ హరీష్ అన్న కూడా అన్నారా అంటే ఏమన్నారంటే నువ్వు కనిపించట్లేదు గేమ్ చూసుకో అది అని చెప్తే శ్రీజ ఏం కనిపించట్లేదురా, ఏంది నువ్వు అందరితో ఉంటావు కదా అని చెప్పి చెప్తుంటారు. కళ్యాణ్ నాకు అదే మైండ్ బ్లోయింగ్గా ఉంది, నేను అదే షాక్లో ఉన్నాను, ఏంట్రా ఇది ఇలాగా అని చెప్పి అంటే మన అమ్మాయిని గెలుగుతున్నావు అదే కనిపిస్తుంది, ఇంకోటి ఏం కనిపించట్లా. ఎవరైనా చెప్తే నువ్వు ట్రోల్ అయిపోతావు అని చెప్పి ఆయన చెప్పాడు చూసారా. రాముకి ఏదైతే చెప్పాడో కళ్యాణ్, ఇది నాకు ఒక మెసేజ్ చేశారు, రాముకి ఏదైతే కళ్యాణ్ చెప్పాడో నువ్వు ట్రోల్ అయిపోతావు అని చెప్పి పరిస్థితి ఇప్పుడు అలా ఉంది కళ్యాణ్కి. నేనైతే వీళ్ళలా వేయను నామినేషన్స్, వాళ్ళలా ఉండాలి వీళ్ళతో ఉండట్లేదు అని చెప్పి ఎవరు కంఫర్ట్ జోన్ వాళ్ళదని చెప్పి మాట్లాడుకుంటారు. బట్ ఇద్దరు మొహాలు చాలా అంటే చాలా డల్గా ఉంటాయి, చాలా నిరుత్సాహంలో ఉంటారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం గేమ్ సూపర్గా ఆడుతున్నాం, బయట మనం టాప్లో ఉంటాము, ఇక్కడ చూస్తేనేమో ఎలా ఉంది పరిస్థితి అంటే అలా అనుకున్నారు. ఈవిడ వచ్చి ఆ పరిస్థితిని మొత్తం అసలు ఉల్టా పెట్టేపాటికి తీసుకెళ్ళకపోతున్నారు. శ్రీజ అయితే మినిమం టాప్ 3లో ఉంటాను, కళ్యాణ్ మినిమం టాప్ 5లో ఉంటాను అనుకుంటూ ఉంటారు లోపల ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్లో పెట్టారు, దట్టు ఆవిడ ఇచ్చిన రీజన్లు, బయట ఇస్తున్న రీజన్లు, వీళ్ళు నామినేషన్లో పెట్టిన రీజన్లు అన్నీ ఒకదానికొకటి సేమ్ ఉన్నాయి. ఏంట్రా ఏదో తేడా జరుగుతుంది, ఎందుకు వెళ్ళట్లేదు, మన దేవుని వెళ్ళట్లేదు, బయటికి సరిగ్గా వెళ్ళట్లేదు అని చెప్పి ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇది లైవ్ అప్డేట్స్. నాగార్జున గారి షూటింగ్లో ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది ముందు పెడతాను అది ముందు పెడతాను తెలియదు. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.